నమస్తే. పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు టీశాట్ పరీక్షలకి ఈరోజు ఎపిసోడ్లో మనం 2021 ఫిబ్రవరికి సంబంధించిన అంతర్జాతీయ అంశాలను డిస్కస్ చేస్తున్నాం. సో ఇంటర్నేషనల్ ఇష్యూస్లో రకరకాల దేశాల్లో జరిగిన రాజకీయ పరిణామాలు అండ్ అంతర్జాతీయ చారిత్రక సంఘటనలు అండ్ రకరకాల నివేదికలు, ఎన్నికలు, సో అండ్ ప్రముఖుల మరణాలు, సో ఇవన్నీ కూడా దీనిలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో 2021 ఫిబ్రవరికి సంబంధించిన అంతర్జాతీయ అంశాల్లో సో ఫస్ట్ ఇష్యూ ఏంటంటే ఇరాన్ రష్యా నేవీ విన్యాసాలు అనేది ఉంది. నేవీ విన్యాసాలైనా, వైమానిక విన్యాసాలైనా అండ్ తర్వాత వచ్చి మనకి ఆర్మీ విన్యాసాలైనా సంయుక్త సైనిక విన్యాసాలు అనేవి ఒక దేశం యొక్క సైనిక సన్నద్ధతను తెలుసుకోవడం కోసం, ఒక దేశం యొక్క ఆయుధ సంపత్తిని పరీక్షించుకోవడం కోసం, యుద్ధ సమయాలలో శత్రువుతో తమ వ్యూహాలను స్పాంటేనియస్ రచించుకోవడంలో తమ నైపుణ్యాన్ని పరీక్షించుకోవడం కోసం చేస్తూ ఉంటారు. భారత్ కూడా అనేక దేశాలతో సంయుక్త సైనిక విన్యాసాలు చేసింది. ఎగ్జాంపుల్ తీసుకుంటే భారత్, నేపాల్, ఈ రెండు కూడా సూర్య కిరణ్ అనే పేరుతో సంయుక్త సైనిక విన్యాసాలు చేస్తున్నాయి. యాక్చువల్గా చరిత్రలో ఎప్పుడు కూడా నేపాల్ వేరే దేశంతో సైనిక విన్యాసాలు చేయలేదు, కానీ ఫస్ట్ టైం 2017లో చేసింది. సో వాటిని మనం సాగరమాత అంటున్నాం, సాగరమాత ఎక్సర్సైజ్. అలాగే భారత్, బంగ్లాదేశ్ కలిసి 2017వ సంవత్సరం నుంచి మనకి సంప్రీతి అనే పేరుతో విన్యాసాలు చేస్తున్నాయి. అండ్ సో బంగ్లాదేశ్ స్వాతంత్రం వచ్చి కూడా ఈ 2021కు 50 years అవుతుంది. సో కాబట్టి ఈ విన్యాసాలు కొంచెం ప్రత్యేకత ఉండొచ్చు. అండ్ భారత్, మయన్మార్ కలిసి ఇంబాక్స్, అండ్ భారత్ శ్రీలంక మిత్రశక్తి, భారత్ అమెరికా యుద్ధ అభ్యాస్. సో అలాగే భారత్ ఇప్పుడు నౌకా విన్యాసాలు తీసుకున్నారనుకోండి, ఇండియా జపాన్ రెండు కలిసి జిమెక్స్ అని చేస్తున్నాయి. జే మీన్స్ జపాన్, ఐ మీన్స్ ఇండియా, ఎం మీన్స్ మెరైన్, ఈఎక్స్ అంటే ఎక్సర్సైజెస్ అవుతాయి. అలాగే ఇండియా సింగపూర్ సిన్బెక్స్, ఇండియా ఆస్ట్రేలియా అసిండెక్స్, సో ఇండియా ఒమన్ అల్ నగాహ్, ఇండియా మంగోలియా సో నోమాడిక్ ఎలిఫెంట్, అండ్ ఇండియా అమెరికా జపాన్ మూడు కలిసి మలబార్ విన్యాసాలు చేస్తున్నాయి బంగాళాఖాతంలో. సో మనం ఏ విధంగానైతే రకరకాల దేశాల్లో నేవీ విన్యాసాలు చేస్తున్నామో, అలాగే రీసెంట్గా ఇరాన్ రష్యా ఈ రెండు దేశాలు కలిసి ఇటీవల సో సంయుక్త నౌకా విన్యాసాలను ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో సో నిర్వహించాయి. సో దీనిలో భారత్ కూడా ఆహ్వానం వచ్చింది. భారత్ నుంచి కూడా 2 నౌకలు దీనిలో పాల్గొనడం అనేది జరిగింది. సో దీన్ని మనం ఏమంటున్నామంటే మ్యారిటైమ్ సెక్యూరిటీ బెల్ట్ 2021 అనే పేరుతో పిలుస్తున్నారు. మామూలుగా 2 దేశాలు కలిసి చేస్తున్న నేవీ సైనిక విన్యాసాల్లో పేరు ఎప్పుడు కూడా మారదు, కోడే మారుతుంది. ఇప్పుడు సూర్య కిరణ్ అనే పేరుతో ఇండియా, నేపాల్ గత దశాబ్ద కాలంగా విన్యాసాలు చేస్తూనే ఉన్నాయి. సో మామూలుగా సూర్య కిరణ్ 2019 అయితే 19 20 21 ఇలా వస్తుంది అంతే. సో అలా ఇరాన్ రష్యా ఇటీవల ఉత్తర పసిఫిక్ సముద్రంలో నిర్వహించిన నేవీ విన్యాసాల పేరు ఏంటంటే సో మ్యారిటైమ్ సెక్యూరిటీ బెల్ట్ 2021. నెక్స్ట్ అమెరికాలో వలసల సవరణ బిల్లు. సో రీసెంట్గా వచ్చిన అంతర్జాతీయ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధిక మంది వలసలు వెళ్తున్న దేశాల్లో ఇండియా నెంబర్ 1 ప్లేస్లో ఉంది. సో తర్వాత 2nd ప్లేస్లో చైనా వచ్చింది. సో భారత్ నుంచి అనేక మంది ప్రజలు విదేశాలకు వలసలు వెళ్తున్నారు. సో మన దగ్గర 3.2 crores పీపుల్ విదేశాల్లో వలసలు వెళ్ళి అక్కడ సో జీవిస్తున్నారు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంతమంది జనాభా వలసలు వెళ్ళిన దాఖలాలు మనకు లేవు. సో మన వాళ్ళు అత్యధికంగా వలస వెళ్తున్న దేశాల్లో మనకి ఫస్ట్ సౌదీ అరేబియా ఉంటుంది, ఆ తర్వాత ఇక యుఏఈ అండ్ బ్రిటన్, కెనడా, సో యుఎస్ఏ ఇలాంటి దేశాలు చాలా దేశాలకు మన వాళ్ళు వలస వెళ్తున్నారు. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం 2017లో వచ్చిన తర్వాత ఆయన 2017 to 2021 జనవరి దాకా ఉన్నాడు అమెరికా అధ్యక్షుడిగా. ట్రంప్ గెలిపే అమెరికా వాళ్ళ కోసం అన్న రీతిలో జరిగింది. విదేశీ వలసల వలన అమెరికా వాళ్ళకు ఉపాధి కోల్పోతుంది. సో విదేశీయులు అసలు మన దేశంలో ప్రవేశించకూడదని మెక్సికో అమెరికా మధ్య గోడ నిర్మాణం కూడా చేపట్టాడు. సో అలాంటి పరిస్థితుల్లో భారత్ నుంచి వలస వెళ్ళిన వాళ్ళ మీద కూడా అనేక ఆంక్షలు విధించబడ్డాయి. H1B వీసాలు మంజూరు చేయడంలో నిర్లక్ష్యం కావచ్చు, అండ్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ని ఆదరించడంలో నిర్లక్ష్యం కావచ్చు, అండ్ అమెరికాకు వలస వెళ్ళిన వాళ్ళు డిపెండెంట్స్, వాళ్ళ భార్యలు, వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడ ఉద్యోగాలు చేయరాదు.
సో ఇలాంటి రకరకాల ఆంక్షలు ఉన్నాయి. బట్ 2021 జనవరి 20న సో మనకి జో బిడెన్ అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు. అండ్ కమలా హ్యారిస్ అమెరికాకు 49వ ఉపాధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసింది. సో మహిళల్లో అయితే మొదటి మహిళా ఉపాధ్యక్షురాలు. సో ఈ ప్రభుత్వం 2021 ఫిబ్రవరి 19th రోజు సో అమెరికా సెనెట్లో ఒక బిల్లు ప్రవేశపెట్టి సో దట్ ఈజ్ యుఎస్ఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ అంట. సో దీని ద్వారా ఏంటంటే H1B వీసాలు ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళ డిపెండెంట్స్ అక్కడ జాబ్ చేయరాదు, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఉన్న వాళ్ళు మాత్రం జాబ్ చేసుకోవచ్చు. సో దీని ద్వారా వాళ్ళు జాబ్ చేసే అవకాశం కూడా వస్తుంది. సో తద్వారా వలసలు వెళ్ళిన వాళ్ళు ఆర్థికంగా పురోగమించే అవకాశం వస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనకి సుమారు 1.1 కోట్లు అంటే అమెరికాలోనే మన వాళ్ళు 1,10,00,000 మంది దాకా ఉన్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. సో 1.1 కోటి వలసలు వచ్చిన వాళ్ళందరికీ కూడా సో దీని ద్వారా బెనిఫిట్ జరగబోతుంది అనేది ఒక ఇష్యూ అన్నమాట. సో బిల్లు మనకి 2021 ఫిబ్రవరి 19న ప్రవేశపెట్టారు. బట్ ఇంకా పరిశీలనలో ఉంది, పూర్తిగా అప్రూవ్ కాలేదు ఇది. నెక్స్ట్ ప్యారిస్ ఒప్పందంలోకి అమెరికా. ప్యారిస్ ఒప్పందంలోకి అమెరికా ఏంటి? ప్యారిస్ ఒప్పందం అంటే మనకు UNFCCC అనే సంస్థ ఉంది. అంటే యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేది ఒక సంస్థ ఉంది. సో ప్రపంచంలో వచ్చే వాతావరణ మార్పులను, జీవ వైవిధ్య పరిరక్షణ మార్పులను ఈ సంస్థ చేపడుతూ ఉంటుంది. సో ఈ సంస్థ ఇనిషియేషన్తో ప్రపంచంలో వాతావరణ మార్పులను నియంత్రించడం కోసం ప్రపంచ జీవజాతులన్నీ కూడా సుదీర్ఘకాలం కొనసాగే విధంగా సో మన భూగోళాన్ని పరిరక్షించడం కోసం సో 2015లో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దాన్ని COP21 అంటాం, అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21 అని పిలుస్తారు. యాక్చువల్గా ఈ ఒప్పందానికి సంబంధించిన సమావేశం ప్యారిస్లో జరిగింది కాబట్టి సో ప్యారిస్లో జరిగిన చర్చల ఆధారంగా ఒప్పందం ఏర్పడింది కాబట్టి దీనే ప్యారిస్ ఒప్పందం అంటాం. సింపుల్గా చెప్పాలంటే ప్యారిస్ ఒప్పందం అనే దాన్ని UN సో యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ UNFCCC యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అంట. సో వీళ్ళు నిర్వహిస్తారు ఒప్పందం. ఈ ఒప్పందం 2015 నవంబర్లో కుదిరింది. అంటే మనకు 2015 నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 దాకా ఈ ఒప్పందానికి సంబంధించిన డ్రాఫ్ట్ అనేది రాయబడింది. సో 2015 నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 దాకా దీని డ్రాఫ్టింగ్ అనేది రాయబడితే దీన్ని 2016 ఏప్రిల్ 22 నాడు సంతకాలు చేశారు. సో డ్రాఫ్టింగ్ చేయబడింది 2015 నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12. సంతకాలు చేసింది మాత్రం 2016 ఏప్రిల్ 22 సంతకాలు చేశారు. దాని మీద భారత్ ప్రపంచంలో చాలా దేశాలు ఏప్రిల్ 22న సంతకం చేస్తే మన వాళ్ళు కొంచెం లేటుగా 2016 అక్టోబర్ 2న సంతకాలు చేశారు. 2016 అక్టోబర్ 2. సో మన సంతకం చేసిన 62వ దేశం ఇండియా. అక్టోబర్ 2 గాంధీ జయంతి. గాంధీజీ సో పర్యావరణానికి అమితమైన ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు కాబట్టి గాంధీకి ఇచ్చే అసలైన నివాళి ఇదే అంటూ మోడీ ప్రభుత్వం అప్పుడు దాన్ని సంతకం చేసింది. ఇలా ప్రపంచంలో చాలా దేశాలు అంటే మనం 2016 అక్టోబర్ 2న సంతకం చేసినామన్నాం కదా, మనం సంతకం చేసిన 62వ దేశం. సో ప్రపంచంలో చాలా దేశాలు సంతకాలు చేయడంతో ఈ ఒప్పందం 2016 నవంబర్ 4న అమల్లోకి వచ్చింది. 2016 నవంబర్ 4న. సో అయితే ఈ ఒప్పంద లక్ష్యం ఏంటి? ఇప్పుడు భారత్ ప్రపంచం మొత్తం విడుదలవుతున్న కాలుష్య కారకాల్లో 4.1% ఉద్గారాలను, కార్బన్ ఎమిషన్స్ను భారత్ బయటికి విడుదల చేస్తుంది. సో వీటిని భారత్ తగ్గించాలి. ఇప్పుడు కర్బన ఉద్గారాలను తగ్గించాలంటే కాలుష్యకారక వాహనాలు క్లోజ్ చేయాలి. ఈరోజు ప్రభుత్వం ఫేమ్ అనే పథకం, ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనే పథకం ఉంది. దాని ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్స్ని బాగా ఎంకరేజ్ చేస్తుంది. సో పెట్రోల్ ధరలో కూడా క్షీణతను ప్రభుత్వం ఎంకరేజ్ చేయట్లేదు. కారణం ఏంటంటే ప్రజలను ఎలక్ట్రిక్ వైపు మళ్లించడం అండ్ తర్వాత వచ్చేసి ఆ సోలార్ విద్యుత్కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం, ఇవన్నీ చేస్తున్నారు. సో మామూలుగా ఏంటంటే పరిశ్రమలు మూతపడితే ఉపాధి కోల్పోవడం జరుగుతుంది. సో అమెరికా ఏం చేస్తుంది? ప్రపంచంలో అత్యధిక ఉద్గారాలను 30% వరకు అమెరికానే విడుదల చేస్తుంది. ఇప్పుడు అవి తగ్గించాలంటే ఆ కాలుష్యకారక పరిశ్రమలు మూసవేయాలి. దాని ద్వారా అమెరికన్లు ఉపాధి కోల్పోతారు. కొత్త టెక్నాలజీ అడాప్టేషన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు BS4 వెహికల్స్ వాడినాం మొన్నటిదాకా. సడన్గా కేంద్ర ప్రభుత్వం BS6 వెహికల్స్ వాడాలంది. దాంతో వాహన పరిశ్రమలో చాలా బర్డెన్ పడింది. ఎందుకంటే వాళ్ళు BS4 పరిశ్రమలను BS6కి అప్గ్రేడ్ చేసుకోవాలంటే వాళ్ళ మిషనరీ మొత్తం మార్చుకోవాలి కదా.
సో అందుకని అమెరికా ఈ ఒప్పందం మనకు లాభదాయకం కాదు అంటూ దీని నుంచి వైదొలుగుతామని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. బట్ ఇది చాలా నష్టదాయకం. సో అమెరికా బ్రాండింగ్ అనేది తగ్గుతుంది అని అప్పట్లోనే విమర్శలు వచ్చినాయి. సో వెరీ రీసెంట్గా జో బిడెన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సో 2021 ఫిబ్రవరి 1 నుంచి ఈ ఒప్పందంలోకి అమెరికా రాబోతున్నట్టు జో బిడెన్ మంత్రివర్గం ప్రకటించడం జరిగింది. సో నెక్స్ట్ వన్, భారత్ యుఏఈ మధ్య రైల్వే టన్నెల్ మీన్స్ అక్కడ రైల్వే టన్నెల్ అనాలి. భారత్ ఇండియా, యుఏఈ మీన్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. మనకు రాజరిక పాలన ఉన్నప్పుడు మీజిల్స్ అనేవాళ్ళు తెలంగాణ ప్రాంతంలో జమీందారీలు. సో విసునూర్ సంస్థానం, వనపర్తి సంస్థానం, ఒక ఈ 30-40 గ్రామాలు కలిసి ఒక జమీందారు ఉండేవాడు, అతని సంస్థానం అనేవాళ్ళు ఆ ఏరియాను. అట్లాగే నార్త్ ఇండియా వెళ్తే ఇప్పుడు పంజాబ్లో మహాసిక్కు సామ్రాజ్యాన్ని రంజీత్ సింగ్ స్థాపించాడు. ఆయన చిన్న చిన్న మీజిల్స్ ఉండేవి అక్కడ. సో మీజిల్స్ని ఏకం చేసి సిక్కు సామ్రాజ్యం స్థాపించాడు. సో అలాగే యూఏఈలో ఎమిరేట్స్ అంటాం. ఎమిరేట్స్ అంటే 7 వివిధ ప్రాంతాలు, 7 ప్రాంతాలు ఉండేవి. ఇది షార్జా, దుబాయ్, అబుదాబి, రసలైకమా, ఫ్యూజియామా అండ్ అజ్మన్. సో ఇలాంటి 7 ఎమిరేట్స్ ఉండేవి. ఈ 7 ఎమిరేట్స్ కలిసి 1971 డిసెంబర్ 2న యూఏఈగా ఫార్మేషన్ జరిగినాయి. అంటే యూఏఈ ఏర్పడింది 1971 డిసెంబర్ 2. ఈ 7 ఎమిరేట్స్లలో షార్జా, దుబాయ్, అబుదాబి, అజ్మన్, రసలైకమా ఇట్లా అంటున్నాం కదా, ఫ్యూజియామా అని. సో దానిలో అబుదాబి అనేది యూఏఈకి రాజధాని. ఈ భారత్ యూఏఈ మధ్య ఒక సముద్ర భూభాగం కింది నుండి, అంటే సముద్ర అంతర్భాగం నుంచి ఒక రైల్వే టన్నెల్ అనేది నిర్మించాలి అనేది ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే భారత్ యూఏఈ మధ్య వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకున్నాయి. భారత్ యూఏఈ మధ్య సుమారు 2000 కిలోమీటర్ల దూరం ఉంది. సో భారత్లో అతి ముఖ్య ప్రాంతం ఏంటి? ముంబై, భారత్ వాణిజ్య రాజధాని, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ముంబై. అలాగే యూఏఈలో ఫ్యూజియామా, ఈ భారత్లోని ముంబై సముద్ర తీర నగరం, అలాగే ఫ్యూజియామా సముద్ర తీర నగరం. సో భారత్లోని ముంబై నుంచి యూఏఈలోని ఫ్యూజియామా దాకా ఒక సముద్ర అంతర్భాగం నుంచి రైల్వే లైన్ వేసుకుంటూ వెళ్ళాలి. టన్నెల్, ఒక సొరంగ మార్గం వేసి రైల్వే లైన్ పంపాలి. మామూలుగా 2000 కిలోమీటర్లు ఫ్లైట్ ద్వారా వస్తే మనకు 2000 కిలోమీటర్ రావాలంటే మినిమం వచ్చి మనకు ఒక 4 అవర్స్ అన్న పడుతుంది. 4 or 5 అవర్స్ ఈజీగా టైం తీసుకుంటుంది. అదే నీకు సముద్ర మార్గం ద్వారా రావాలంటే 3 days పడుతుంది. అదే రైల్వే టన్నెల్ వేసారనుకోండి ఓన్లీ 2 అవర్స్లో. సో ఓన్లీ 2 అవర్స్లో సో మనకి బుల్లెట్ రైల్, సో ఓన్లీ 2 అవర్స్లో వచ్చేయచ్చు అనేది కాన్సెప్ట్ అన్నమాట. దీనికి సంబంధించిన చర్చలు మనకు 2021 ఫిబ్రవరి 9న జరిగినాయి. చర్చలు మాత్రమే, ఇంక ఒప్పందం కుదరలేదు. సో భారత్ యూఏఈ మధ్య ఎవ్రీ ఇయర్ వార్షిక వాణిజ్య సదస్సులు జరుగుతూ ఉంటాయి. దానిలో భాగంగా చర్చలు జరగడం జరిగింది. నెక్స్ట్, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 21న నిర్వహణ. ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజెస్ డే. సో ఇప్పుడు తెలుగు ఉంది, మనం తెలుగు భాషా దినోత్సవం, ప్రపంచ తెలుగు భాష అభివృద్ధి దినోత్సవంగా ఆగస్టు 29ని మనం నిర్వహిస్తూ ఉంటాం. సో అదే రోజు నేషనల్ స్పోర్ట్స్ డే కూడా. మరి అంతర్జాతీయ మాతృభాషా దినం ఎందుకు ఫిబ్రవరి 21ని నిర్వహిస్తున్నారు అంటే, భారతదేశం మత ఆధారితంగా విభజించబడ్డ దేశం. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన ప్రాంతాన్ని ఇండియన్ యూనియన్ అండ్ పాకిస్తాన్ యూనియన్గా విడగొట్టి స్వాతంత్రం ప్రకటించారు. పాకిస్తాన్ యూనియన్ ఓన్లీ ముస్లింల కోసం. సో ఇండియన్ యూనియన్ నాన్ ముస్లిమ్స్ అందరి కోసం, ముస్లిమేతరులందరి కోసం ఇండియన్ యూనియన్. అయితే పాకిస్తాన్ భారత్కు 2 వైపులా ఉండేది. సో ఈ త్రిపుర సైడ్, ఈశాన్య రాష్ట్రాల సైడ్ ఒక భాగం, అంటే బెంగాల్ 2 ముక్కలైంది కదా కింది భాగం, అండ్ మనకి నార్త్ సైడ్ ఒక భాగం, ఈస్ట్ వెస్ట్ సైడ్. సో వెస్ట్ సైడ్ ఉన్నదాన్ని వెస్ట్ పాకిస్తాన్ అంటాం. ఇప్పుడున్న పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్. తూర్పు దిక్కున్నదాన్ని తూర్పు పాకిస్తాన్ అంటాం, దాన్ని ఇప్పుడు బంగ్లాదేశ్ అంటున్నాం. సో ఇక్కడ పశ్చిమ ప్రాంతంలో భూభాగం ఎక్కువ, తూర్పు ప్రాంతం అంటే తూర్పు పాకిస్తాన్, బంగ్లాదేశ్లో జనాభా ఎక్కువ, భూభాగం ఏమో పశ్చిమ పాకిస్తాన్. సో స్వతంత్రం వచ్చిన తొలి రోజుల్లో 2 దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగానే ఉండేవి. కానీ స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఈ పాకిస్తాన్ పాలకులు ఏం చేశారు, ఉర్దూను అధికార భాషగా ప్రకటించారు. అది కాస్త వివాదానికి కారణమైంది. తూర్పు పాకిస్తాన్ ప్రజలు, అదే మన బంగ్లాదేశ్ అంటున్న వాళ్ళు దీన్ని వ్యతిరేకించారు. సో తూర్పు పాకిస్తాన్ వాళ్ళు కూడా ముస్లిమ్సే కదా, హిందీని ఉర్దూను వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తారని అనుమానం మనకు రావచ్చు. సహజంగానే వాళ్ళు ముస్లింలు అయినప్పటికీ కూడా తూర్పు పాకిస్తాన్ వాళ్ళ మాతృభాష బెంగాలీ అన్నమాట.
సో మా భాషను కాకుండా వేరే భాషను అధికార భాషగా ప్రకటించారు, కాబట్టి మా భాషను కూడా అధికార భాషగా ప్రకటించాలి అని ఉద్యమాలు, ధర్నాలు ఇవన్నీ చేశారు. దీనిలో భాగంగానే 1952 ఫిబ్రవరి 21న మనకి బంగ్లాదేశ్లో ఈ బెంగాలీ మాతృభాషగా గుర్తించాలని ర్యాలీ జరిగితే దానిలో కాల్పులు జరిగి 8 మంది చనిపోయారు. ఈ సంఘటన ఒక తూర్పు పాకిస్తాన్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల మాతృభాష ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చింది. అందుకే ఆ 1952లో ఫిబ్రవరి 21 నాడు జరిగిన సంఘటన ఆధారంగా మన వాళ్ళు ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాషా దినంగా గుర్తించడం జరిగింది ఐక్యరాజ్యసమితి. సో ఆ తర్వాత తూర్పు పాకిస్తానే 1971లో బంగ్లాదేశ్గా మారిపోయింది. దానికి భారత ప్రభుత్వం సహాయం చేసింది. సో విమానాల ద్వారా మనం చేసిన ఆపరేషన్ పేరు విజయ్ అని, అండ్ నౌకాదళం ద్వారా మనం చేసిన ఆపరేషన్ ట్రైడెంట్ అని పిలవడం జరుగుతుంది. సో ఈ 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్రం వస్తే మనకు 2021కి 50 ఇయర్స్ అవుతుంది కాబట్టి సో నరేంద్ర మోడీ సో ఇప్పుడు బంగ్లాదేశ్ వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. మన 2021 జనవరిలో గణతంత్రోత్సవాల్లో కూడా బంగ్లాదేశ్ బెటాలియన్ ఫస్ట్ టైం మార్చ్ 1లో పాల్గొంది. బంగ్లాదేశ్లో ఈ సందర్భంగా ముజీబ్ దివాసా నిర్వహించబోతున్నారు. సో ముజీబ్ అంటే ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్, బంగబంధు బిరుదాంకితుడు ఉన్నారు కదా, సో షేక్ ముజిబుర్ రెహమాన్, ఆయన ఉత్సవాలు కూడా అక్కడ జరపబోతున్నారు. నెక్స్ట్, ఆక్స్ఫర్డ్ నిఘంటువులో ఆత్మనిర్భర్ దీన్నే సెల్ఫ్ రిలయన్స్ అని పిలవడం జరుగుతుంది. స్వయం సమృద్ధి అని కూడా అంటాం. లాక్డౌన్ కాలంలో పారిశ్రామిక వాణిజ్య కార్యకలాపాలన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి. దాంతో కొన్ని లక్షల కోట్ల మంది కూడా నిరుద్యోగులుగా మారిపోయారు. వాణిజ్య పరిశ్రమలన్నీ ఆదాయం కోల్పోయినాయి కాబట్టి యాజమాన్యం కొత్తగా పెట్టుబడులు పెట్టే పరిస్థితుల్లో లేవు. ఉపాధి కోల్పోయిన వాళ్ళందరికీ ఉపాధి కావాలి. అందుకని ప్రభుత్వం ఈ ఉపాధి కోల్పోయిన వాళ్ళకు ఉపాధులు ఇవ్వడం అండ్ వాణిజ్య పరిశ్రమలను ప్రోత్సహించడం అనే లక్ష్యంతో 20 లక్షల కోట్లతో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అనే ఒక ప్రోగ్రాం తీసుకొచ్చి, ఆత్మనిర్భర్ అంటే సెల్ఫ్ రిలయన్స్. సో లాక్డౌన్ కాలంలో ప్రపంచ జనాభాలో సుమారు 18% ఉన్న భారతదేశంలో ప్రజలందరూ కూడా నమ్మకంతో బతికే విధంగా ఈ ప్యాకేజీని తోడ్పడింది. సో అని చెప్తూ ఈ ఆత్మనిర్భర్ అనేది ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయిపోయింది. సో అంటూ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వాళ్ళు మనకు ఫిబ్రవరి 2న సో దీన్ని ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో చేరుస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. అంటే మోస్ట్ పాపులర్ వర్డ్ ఆత్మనిర్భర్. సో సెల్ఫ్ రిలయన్స్ అనే దానికి దీన్ని ఒక పర్యాయపదంగా వాడవచ్చు అని గుర్తించడం జరిగింది. నెక్స్ట్, ప్రజాస్వామ్య పరిరక్షణ సూచి. సో ప్రజాస్వామ్య పరిరక్షణ సూచి, డెమోక్రసీ ఇండెక్స్ అని కూడా పిలుస్తాం. యాక్చువల్లీ మనకు డెమోక్రసీ ఇండెక్స్ అనే దాన్ని ద ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వాళ్ళు రూపొందిస్తారు. సో ద ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ EIU అనేది ఒక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. ప్రపంచ దేశాల మధ్య ప్రజాస్వామ్యం ఏ విధంగా కొనసాగుతుంది, ప్రజాస్వామ్యం కొనసాగడానికి తోడ్పడుతున్న అంశాలు ఏంటి, అండ్ ప్రజాస్వామ్యం ఎక్కడైతే మనకు నిర్లక్ష్యం చేయబడుతుంది దానికి గల కారణాలు ఏంటి అని వీళ్ళు ప్రతి సంవత్సరం ఒక నివేదిక తయారు చేస్తూ ఉంటారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కొనసాగింపు మీద తయారు చేయబడుతుంది కాబట్టి దాన్ని ప్రజాస్వామ్య నివేదిక అని పిలుస్తాం. మామూలుగా నివేదికలు చదివేటప్పుడు అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన ఇష్యూస్ ఏంటి అంటే, ఫస్ట్ ఒక నివేదికను ఎవరు రూపొందించారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరు రూపొందించారు, ఎందుకంటే ఒకే నివేదికను చాలామంది తయారు చేయవచ్చు. రెండోది, ఎన్ని దేశాల పరిగణలోకి తీసుకున్నారు, దానికి ఏమేమి కొలమానాలు తీసుకున్నారు, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవరున్నారు, ఇండియా ఎన్నో ర్యాంక్లో ఉంది అని తెలుసుకుంటే సరిపోతుంది. సో ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యం కొనసాగింపు ఇబ్బందికర పరిస్థితుల గురించి నివేదిక చెప్తుంది. సో దీనిలో ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వాళ్ళు దీన్ని రూపొందించారు. దీన్ని 167 దేశాలను పరిగణలోకి తీసుకొని రూపొందించడం జరిగింది, 167 కంట్రీస్ని. సో దీనిలో భారత్ ర్యాంక్ వచ్చి 53. మరి ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన ఏంటి, ఫస్ట్ నార్వే, సో నార్వే, సెకండ్ ఐస్లాండ్, థర్డ్ వన్ స్వీడన్, సో ఫోర్త్ వన్ న్యూజిలాండ్, ఫిఫ్త్ వన్ కెనడా. సో ఫస్ట్ వన్ నార్వే, సెకండ్ వన్ ఐస్లాండ్, థర్డ్ వన్ స్వీడన్, ఫోర్త్ వన్ న్యూజిలాండ్, ఫిఫ్త్ వన్ కెనడా. పండ్లు కూరగాయల ఏడాదిగా 2021. దీన్ని చెప్పాలంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇయర్స్ అనవచ్చు. అసలు ఏంటి దీని ఇష్యూ, ఐక్యరాజ్య సమితి మనకు 1945 అక్టోబర్ 24 నాడు ఏర్పడింది.
ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగా రకరకాల అవగాహన కార్యక్రమాలను చేపట్టడంలో భాగంగా ఒక్కొక్క సంవత్సరాన్ని ఒక్కొక్క రకంగా ప్రకటిస్తుంది. ఒక సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ లైట్, ఇంకో సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్రిస్టలోగ్రఫీ, ఒక సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫ్యామిలీస్, ఇంకో సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్. రకరకాలుగా అనౌన్స్ చేస్తారు. సంవత్సరాలను అనౌన్స్ చేస్తారు, దశాబ్దాలను కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే 2021 ఐక్యరాజ్య సమితి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇయర్స్గా అనౌన్స్ చేసింది. 2021 3 రకాలుగా అనౌన్స్ చేసింది. ఫస్ట్ వన్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. అంటే పండ్లు కూరగాయలు తినడం వల్ల ఆరోగ్యానికి ఉండే లాభదాయకం ఏంటి, అండ్ పండ్లు కూరగాయలు మనం సెల్ఫ్గా ఉత్పత్తి చేసుకోవడం వల్ల ఉండే ఆరోగ్యకరమైన లక్షణాలు ఏంటి అంటే ప్రచారం చేస్తారన్నమాట. చాలా దేశాల్లో ప్రజలు సరైన ఆహారం తీసుకోవట్లేదు. సరైన ఆహారం అంటే హై క్వాలిటీ హై క్వాంటిటీ అని కాదు, ఇక్కడ అన్ని రకాల పోషక పదార్థాలను ఆహారాలను ప్రజలు తీసుకోలేకపోతున్నారు. కాబట్టి ఈ విధమైన ప్రచారం చేయడం వల్ల ప్రజలు ఆరోగ్యకరమైన జీవితం గడుపుతారని ఉద్దేశం. ఇక రెండోది ఇదే 2021 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పీస్ అండ్ ట్రస్ట్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పీస్ అండ్ ట్రస్ట్ అంటే శాంతి మరియు నమ్మకం సంవత్సరం. థర్డ్ వన్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్రియేటివ్ ఎకానమీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్రియేటివ్ ఎకానమీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏంటి? సుస్థిర అభివృద్ధి, ఒక క్రమానుగత అభివృద్ధి. అంటే క్రియేటివ్ ఎకానమీ అంటే ప్రపంచం క్రమానుగతంగా అభివృద్ధి చెందడం కోసం క్రియేటివిటీ, సృజనాత్మకతతో కూడిన ఆర్థిక వ్యవస్థలు నిర్మించాలి. మన దగ్గర ఇప్పుడు అంతా సాంప్రదాయకమైన ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి. 70% ఆఫ్ పీపుల్ ఓన్లీ వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. కానీ ఆ 70% కష్టపడితే వచ్చే ఇన్కమ్ వచ్చేసి మనకి 5% కూడా లేదు దేశంలో. అందుకని మ్యాన్ పవర్ ఉంది, వనరులు ఉన్నాయి, కానీ దాన్ని ఉత్పత్తి పెంచాలి. అంటే క్రియేటివ్ ఎకానమీ సృష్టించాలని దీని ఉద్దేశం. నెక్స్ట్ వన్ మెర్సీ కిల్లింగ్కు పోర్చుగల్ ఆమోదం అని ఇక్కడ ఇష్యూ ఉంది. మెర్సీ కిల్లింగ్. మెర్సీ కిల్లింగ్ని మనం ఏమంటామంటే కారుణ్య మరణం అని అంటాం. ఎవరైనా ఫాదర్ చనిపోతే కొడుకు ఉద్యోగం ఇస్తారు, ఫాదర్ ఉద్యోగం కొడుకు ఇస్తారు, దాన్ని కారుణ్య నియామకం అంటాం. కారుణ్య నియామకం అంటే దయతో కూడిన నియామకం. అరే పలానా పర్సన్ మన దగ్గర పనిచేస్తాడు, చనిపోయాడు కదా, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడం మన బాధ్యత అని ఆ ఉద్యోగాన్ని కొడుకు ఇవ్వడం కారుణ్య నియామకం అవుతుంది. మరి ఇక్కడ కారుణ్య మరణం అంటే ఏంటి? ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ప్రజలు ఉన్నారో, నయం కాని రోగాలతో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు చట్టబద్ధంగా చనిపోవడానికి అవకాశం ఇవ్వడమే మెర్సీ కిల్లింగ్ అంట. అదేం సార్ చట్టబద్ధంగా చనిపోవడం అంటే ఏంటి? చనిపోవడం అంటే సహజ మరణం ఉండొచ్చు, లేదా ఆత్మహత్యలు ఉండొచ్చు. మరి చట్టబద్ధ మరణం ఏంటి? చట్టబద్ధంగా ఆత్మ ఏంటి అంటే ఒక వ్యక్తి చట్టానికి మన దగ్గర ఆత్మహత్య చేసుకోవడం కూడా నేరమే. ఒక వ్యక్తి చట్టానికి వ్యతిరేకంగా మరణించాడనుకోండి, ఆయనకు వచ్చే బెనిఫిట్స్ రాకపోవచ్చు. కొన్ని దేశాల్లో చాలా రూల్స్ స్ట్రిక్ట్గా ఉంటాయి. చట్టబద్ధంగా చనిపోతే ఆయనకు వచ్చే బెనిఫిట్స్ కొన్ని ఉండొచ్చు. కాబట్టి చట్టబద్ధంగా చనిపోయే అవకాశం కల్పించడాన్ని మెర్సీ కిల్లింగ్ అంటాం. మెర్సీ కిల్లింగ్ 2 రకాలుగా ఉంటుంది. ఒక పేషెంట్ దీర్ఘకాలిక రోగంతో బాధపడుతున్నాడు, నయం కాదు, డాక్టర్లు చెప్పారు, ఇప్పుడు బ్రెయిన్ డెడ్ అయింది, పేషెంట్ కోమాలో ఉన్నాడు, ఆక్సిజన్ తీస్తే చచ్చిపోతాడు. కానీ ఆక్సిజన్ తీయలేం, తీస్తే మరి హత్య చేసినట్టు అవుతుంది కదా. అంటే ఇక్కడ ఏంటంటే ఎవరైతే నయం కాని రోగాలతో బాధపడుతున్నారో వాళ్ళకు ట్రీట్మెంట్ ఆపేయడం, ఇంజెక్షన్లు ట్యాబ్లెట్లు ఏవి ఇవ్వరన్నమాట. 2 రోజులకో 3 రోజులకో నెల రోజులకో 2 నెలలకో చనిపోతాడు. ట్రీట్మెంట్ ఆపేయడం ద్వారా చంపడం ఒకటి. రెండోది ఆయనకు విషపు ఇంజెక్షన్లు ఇచ్చి చంపడం ఇంకోటి. ట్రీట్మెంట్ ఆపేయడం ద్వారా చనిపోయే అవకాశం కల్పిస్తారు. సెకండ్ వన్ ఆయనకు ఇంజెక్షన్స్ ఇచ్చి చంపేయడం ఒకటి. భారతదేశంలో మెర్సీ కిల్లింగ్ లేదు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 7 దేశాలలో మాత్రమే మెర్సీ కిల్లింగ్ ఉంది. కొలంబియా దక్షిణ అమెరికా దేశం, వెస్టర్న్ ఆస్ట్రేలియా, కెనడా, అండ్ మనకు వచ్చేసి నెదర్లాండ్, బెల్జియం, లగ్జెంబర్గ్, మొత్తం 6. దీనిలో నెదర్లాండ్, బెల్జియం, లగ్జెంబర్గ్ యూరప్ దేశాలు. ఈ 3 తర్వాత ఇప్పుడు కొత్తగా 2021 ఫిబ్రవరిలో పోర్చుగల్ కూడా ఆమోదం తెలిపింది. పోర్చుగల్ ఆమోదం తెలిపిందంటే ఇది 4వ దేశం. ఇది యూరోప్లో 4వ దేశం. ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే మిగతా 3 కలుస్తాయి, కెనడా,
కొలంబియా, వెస్టర్న్ ఆస్ట్రేలియా 7వ దేశం అవుతుంది. సో అంటే మెర్సీ కిల్లింగ్కు ఇటీవల ఆమోదించిన దేశం ఏంటంటే పోర్చుగల్. సో మెర్సీ కిల్లింగ్ను ఆమోదించిన ప్రపంచంలో తొలి దేశం ఏంటంటే నెదర్లాండ్. సో మెర్సీ కిల్లింగ్ను ఆమోదించిన యూరోప్లో 4వ దేశం, ప్రపంచంలో 7వ దేశం అంటే సో పోర్చుగల్ అవుతుంది. ఫస్ట్ దేశం నెదర్లాండ్ అవుతుంది. మరి వాట్ అబౌట్ ఇన్ ఇండియా? భారతదేశంలో మెర్సీ కిల్లింగ్ను కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. ఒకవేళ మెర్సీ కిల్లింగ్ను కనుక భారతదేశంలో అనుమతించినామనుకో చట్టబద్ధమైన హత్యలు పెరుగుతాయి దేశంలో అని అప్పట్లో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ వాదించింది. మన దేశంలో వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళను ఇటీవల సరిగా పోషించట్లేదు జనాలు. సో ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఏదైనా డిసీజ్ వచ్చిందనుకోండి, సో అసలే లంచగొండి దేశంలో ఏదో కొన్ని డబ్బులు ఇచ్చి మ్యానిపులేట్ చేసి ఇక వీనికి రోగం తగ్గదు అని క్రియేట్ చేసి ఇంజెక్షన్ ఇచ్చి చంపొచ్చు కదా, సో ట్రీట్మెంట్ ఆపేయచ్చు కదా. సో అందుకని భారతదేశంలో చట్టబద్ధ హత్యలు పెరుగుతాయి, సో కాబట్టి అవసరం లేదని చెప్పి. కానీ అరుణా షాన్బాగ్ కేసులో మాత్రం కొన్ని ఎగ్జంప్షన్స్ ఇచ్చింది. అరుణా షాన్బాగ్ ఏంటి, మనకు ముంబైలో పనిచేస్తున్న ఒక నర్స్, సో ఒక మేల్ నర్స్ చేసిన దాడిలో ఆమె కోమాలోకి వెళ్ళిపోయింది, లైంగిక దాడిలో 48 సంవత్సరాలు కోమాలో ఉండి చనిపోయింది. సో 2011లో ఈ అరుణా షాన్బాగ్ స్నేహితురాలు సో కోర్టులో కేసు వేసింది, ఆమెకు చనిపోయే అవకాశం ఇవ్వండి అని. బట్ సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తే ఏమందంటే ఈ ఒక్క అరుణా షాన్బాగ్ కేసులో మాత్రమే అనుమతిస్తున్నాం, ఎందుకంటే అప్పటికే 42 ఇయర్స్, మొత్తం ఓవరాల్గా 48 ఇయర్స్ ఉంది ఆమె కోమాలోనే. అది కూడా ఏంటి, విషపు ఇంజెక్షన్ ఇవ్వకూడదు, ఆమెకి ఇచ్చే ట్రీట్మెంట్ ఆపేయండి అని అంది. కానీ హాస్పిటల్ సిబ్బంది ఒప్పుకోలేరు, ఎందుకంటే గత 40 సంవత్సరాలుగా మేము కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్నాం, మేము సర్వీస్ చేస్తాం, మాకు ఇబ్బంది ఏం కాదన్నారు. సో సుప్రీంకోర్టు ప్రాథమికంగా అనుమతించినా కానీ ఆ కేసులో భారత్లో అమల్లో కాలేదు. సో నెక్స్ట్ వచ్చేసి పాకిస్తాన్పై ఇరాన్ సర్జికల్ స్ట్రైక్స్. ఇక్కడ సర్జికల్ స్ట్రైక్ అంటే అర్థం ఏంటి, ఏ సడన్ అటాకింగ్ ఆన్ ఏ స్పెసిఫిక్ టార్గెట్. ఒక లక్ష్యాన్ని ముందే నిర్దేశించుకొని ఆ ఒక్కదాని మీద మాత్రమే దాడి చేస్తే దాన్ని సర్జికల్ స్ట్రైక్ అంటాం. 2016 సెప్టెంబర్లో ఉరి ఉగ్రదాడికి వ్యతిరేకంగా, 2019 ఫిబ్రవరిలో సో పుల్వామా ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత్ 2 సార్లు కూడా పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఇప్పుడు పాకిస్తాన్ పైన చేసింది ఇరాన్ అనే దేశం. ఇరాన్ అంటే పర్షియా, సో దాన్ని ఇప్పుడు ఇరాన్ అంటున్నాం, ముస్లింల దేశం. సో ఇరాన్ వాళ్ళు పర్షియాపై ఎందుకు చేశారు, ఇరాన్ వాళ్ళకు ఒక అధ్యక్షుడికి ఒక ప్రత్యేక దళం ఉంటుంది, దాన్నే ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్స్ కార్ప్స్ అంటాం. ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్స్ కార్ప్స్, దాన్ని సో IRGC అని పిలుస్తారు. సో ఈ IRGC అధ్యక్షుడిగా గతంలో కాసిం సులేమానీ ఉండేవాడు. కానీ 2020 జనవరిలో అమెరికా జరిపిన క్షిపణి దాడిలో చనిపోయాడు. సో వీళ్ళు రీసెంట్గా పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదు, పాకిస్తాన్లో బలూచిస్తాన్ అనే ప్రాంతం ప్రస్తుతం స్వాతంత్రం కోసం ఫైట్ చేస్తుంది, అక్కడ ఉన్న సో జమాత్ ఉల్ అదల్ అనే ఉగ్రవాద సంస్థకు చెందిన స్థావరాలపై వీళ్ళు దాడులు చేశారు. 2018లో ఈ ఉగ్రవాదులు 12 మంది ఇరాన్ పౌరులను అపహరించుకొని పోయారు. సో దానిలో కొంతమందిని విడుదల చేసిన, ఇంకో కొంతమంది వాళ్ళ చేతులు ఉన్నారు. దాని నిరసనగా ఇరాన్ సర్జికల్ స్ట్రైక్ మనకు 2021 ఫిబ్రవరి 4వ తేదీన నిర్వహించడం జరిగింది. సో మయన్మార్లో అత్యవసర పరిస్థితి. మయన్మార్ జుంటాలు పరిపాలించిన దేశం. ఒక వ్యక్తి నిరంకుశంగా పరిపాలిస్తే అతను నియంత అంటాం. అనేక మంది వ్యక్తులు కలిసి పరిపాలిస్తే వాన్నే సైనిక పాలకుల కూటమి జుంటాస్ అంటారు. 1988లో ఎన్నికల్లో గెలిచిన నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ అధ్యక్షురాలు ఆంగ్ సాన్ సూకీకి అధికారం ఇవ్వకుండా హౌస్ అరెస్ట్ చేసి జుంటాస్ పరిపాలించారు. కానీ ఐక్యరాజ్య సమితి ఇతర దేశాల ఒత్తిడితో 1988లో హౌస్ అరెస్ట్ చేసిన ఆంగ్ సాన్ సూకీని 2012లో విడుదల చేశారు. సో తీన్ సేన్ అనే ఒక వ్యక్తిని అధ్యక్షునిగా నియమించి రాజ్యాంగ రచన చేశారు. ఆ రాజ్యాంగం ప్రకారం 2015లో తొలిసారి ఎన్నికలు పెట్టారు. దానిలో యూ థీన్ క్యా అనే వ్యక్తి అధ్యక్షుడయ్యాడు, అతని పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ. ఆ తర్వాత ఇప్పుడు విన్ మింటో అనేవాడు వచ్చాడు. బట్ రీసెంట్గా మళ్ళీ సైనిక పాలకులు, అంటే ఇటీవల రెండోసారి ఎన్నికలు జరిగినాయి 2020 నవంబర్లో. ఈ ఎన్నికల్లో అక్రమాలు చేసి ఆ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ గెలిచింది అని ఆరోపిస్తూ సైనిక పాలకులు, సైనికులు అంటే సైనిక నాయకత్వం మనకు 2021 ఫిబ్రవరి 1న సో మనకి మయన్మార్లో ప్రభుత్వాన్ని కూలదోసి అందరిని అరెస్ట్ చేసింది. ప్రస్తుతం అక్కడ ఎమర్జెన్సీ కొనసాగుతుంది. సో కమలా ఓటుతో బడ్జెట్ ఆమోదం. కమలా హ్యారిస్ అమెరికా 49వ ఉపాధ్యక్షురాలు, మొట్టమొదటి ఆఫ్రో అమెరికన్ ఉపాధ్యక్షురాలు,
అండ్ మొట్టమొదటి భారత సంతతి మహిళా ఉపాధ్యక్షురాలు కూడా సో కమలా హ్యారిస్. సో కమలా హ్యారిస్ 2021 జనవరి 20న సోనియో సోటోమేయర్ అనే సుప్రీంకోర్టు జడ్జి చేత ప్రమాణ స్వీకారం చేయించబడింది. రీసెంట్గా 2021 ఫిబ్రవరి 5న అక్కడ మనకి కరోనా రిలీఫ్ ప్లాన్ అంటే మనకి $1.9 బిలియన్, సో దగ్గర దగ్గర మనకి 16 లక్షల కోట్ల వరకు అవుతాయి. సో ఆ బడ్జెట్ను ఆమోదించడంలో సో రిపబ్లికన్ డెమోక్రాట్స్ ఓట్లు బడ్జెట్కి అనుకూలంగా సమానం పడ్డాయి, వ్యతిరేకంగా సమానం పడ్డాయి. సో అప్పుడు తన విచక్షణ ఓటు, మన దగ్గర స్పీకర్కి ఉంటుంది కదా కాస్టింగ్ ఓటు, అలా తన విచక్షణ ఓటుతో కమలా హ్యారిస్ ఓటు వేయడంతో బడ్జెట్ అనేది ఆమోదించబడింది. న్యూయార్క్లో కాశ్మీర్ తీర్మానం. సో ఇటీవల న్యూయార్క్లోని అసెంబ్లీలో ఒక సభ్యుడు నాదర్ బయేగ్ అనే వ్యక్తి 2021 ఫిబ్రవరి 3న ఒక తీర్మానం ప్రవేశపెట్టాడు. అదేమనంటే ఫిబ్రవరి 5ను కాశ్మీర్ అమెరికన్ డేగా ప్రకటించాలని, ఫిబ్రవరి 5ను కాశ్మీర్ అమెరికన్ డేగా ప్రకటించాలని ఫిబ్రవరి 3 నాడే తీర్మానం పెట్టాడు. కానీ తీర్మానం ఫిబ్రవరి 7 నాడు ఆమోదించబడింది. అక్కడ గవర్నర్ ఆండ్రూ క్యూమో అనేవాడు దాన్ని ఆమోదించాడు. బట్ దీన్ని భారత్ చాలా సీరియస్గా వ్యతిరేకించి, ఎందుకంటే కాశ్మీర్ భారత్ అంతర్భాగం. సో కాబట్టి దీని విదేశీ జోక్యం అవసరం లేదు అనడం కొంచెం ఇష్యూ అయింది. సో ప్రపంచ అవినీతి సూచి, దీన్నే కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2020 అంటారు. విడుదలైంది 21 ఫిబ్రవరిలో, కానీ 20 డాటా కాబట్టి 2020 అనాలి. దీని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ రూపొందించింది. 180 దేశాలు పరిగణలోకి తీసుకుంది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ర్యాంక్లో ఉన్న దేశాలు అవినీతి తక్కువ ఉందని, ర్యాంకింగ్ పెరుగుతున్న కొద్దీ అవినీతి పెరుగుతుందని అర్థం. సో ఫస్ట్ ప్లేస్లో న్యూజిలాండ్, డెన్మార్క్ రెండు సమానంగా ఉన్నాయి. రెండు ఫస్ట్ ర్యాంక్లో ఉన్నాయి కాబట్టి సెకండ్ ర్యాంక్ ఇవ్వరు, మళ్ళీ థర్డ్ ర్యాంక్ ఇస్తారు. సో ఇండియా 80వ స్థానంలో ఉంది. అండ్ 179వ స్థానంలో సోమాలియా అండ్ దక్షిణ సూడాన్ ఉన్నాయి. అంటే ఆ దేశాల అవినీతి ఎక్కువగా ఉంది అని అర్థం అన్నమాట. సో న్యూజిలాండ్ చాలా తక్కువగా ఉందని అర్థం, ఇండియాలో మీడియంగా ఉంది అని అర్థం. ఇవి 2021 ఫిబ్రవరికి సంబంధించిన అంతర్జాతీయ అంశాలు. సో మరిన్ని అంశాలతో మళ్ళీ మనం తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.